మాకు ఇక్కడ సన్మానం చేశారు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అందరికీ మేడం సార్స్ అందరూ కూడా చాలా చక్కగా ఒక డిసిప్లిన్గా మంచిగా పూలు చల్లుకుంటూ వీడియోలు తీసుకుంటూ డబ్బులు కట్టుకుంటూ దండలు వేస్తూ బాగా చేశారు. చాలా బాగా చేశారు. డెకరేషన్ అంతా కూడా బాగుంది. రేపు ఇది వీడియో పెడతారు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలా వీడియో తీరా మంచిది మేడం. పక్కకు రండి. అందరికి కూడా నా యొక్క అభినందనలు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇస్తారు. అదేవిధంగా మాకు 9th క్లాస్ పిల్లలు కూడా ఏదో స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా పాత 9th క్లాస్ ఇప్పుడు 10th క్లాస్ వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు. అది ఇంకా విషయం ఏంటంటే మేము వెళ్ళాము, కొత్త వాళ్ళు వచ్చారు కదా. మేము వెళ్ళకపోదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాలు మేమందరం కూడా ఒకే స్కూల్లో ఉండడానికి అవకాశం వచ్చింది. ఆ విధంగా అవకాశంతోనే మేము దగ్గర 2013 నుండి 2023 జూన్ 7 వరకు 7వ తారీఖు వరకు ఇదే స్కూల్లో పనిచేస్తాము. దాదాపు 10 బ్యాచ్లు 11 బ్యాచ్లు కూడా 10th క్లాస్ పాస్ అయ్యింది. చాలా మంది కొద్దిగా పై చదువులు వెళ్ళారు. కొంతమంది ఇంకా చిన్న పనులు చేసుకుంటూ ఎంతో కొంతగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ భవిష్యత్తుని వారు తీర్చిదిద్దుకుంటారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే భవిష్యత్తు అంతా మన చేతుల్లోనే ఉంది. ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, చదివే మన యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని. ఎవరైతే మంచిగా చదువుకుంటారో, ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో వాళ్ళే రేపొద్దున జీవితంలో మంచి స్థాయిలో వస్తారని నేను ఎప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అదేవిధంగా నా ప్రయాణంలో, ఈ ప్రయాణంలో నేను చాలా మంది సార్ చూశాను. ఇక్కడ తారాసింగ్ సారు, బాలకృష్ణ సారు, ఇంకా అశోక్ సారు, ఇంతకుముందు పోయిన పిఈటి ప్రభాకర్ సారు, అలాగే మీతో పాత వాళ్ళతో కూడా ఇప్పటికీ అనుభవం అండి. అదేవిధంగా మొన్న వెళ్ళిన మన తెలుగు సార్లు ఇద్దరు, వెంకటేశ్వర సారు, సాయిబాబా సారు, వాళ్ళతో కూడా ఇంకా నాకు పరిచయాలు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మొన్న మేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటాము. ఏమైనా అవసరాలు ఉంటే షేర్ చేసుకుంటాము. ఇంకా టచ్లో ఉన్నందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నా. అంటే ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు ఎవరు కూడా ఏం అనలేదు అనను కానీ అనే ఉంటాను. ఏం అనను కానీ అనే ఉంటాను. ఎందుకంటే అది ఉన్నమాట అన్నీ అనేస్తాను. ఏదైనా ఒక మీద టాంపు మరి కనుక వెళ్ళి మాట్లాడడం తెలియదు. ఏదైనా నీకు ఇది మంచిది ఉందా, ఇది మంచిది, చెడ్డది ఉందా, ఇది చెడ్డది, అంతే. ఇంకా రెండవ మాట ఉండదు. ఎవరితోనూ ఏమైనా నిజంగా చిన్న చిన్న విషయాల్లో ఏమైనా ఒడిదడిలు వచ్చినా సరే మళ్ళీ వెంటనే కలిసిపోవడమే. నేను మర్చిపోతాను, వాళ్ళు మర్చిపోతారు. ఆ విధంగా నా ప్రయాణం సాగినందుకు ఈ అందరూ కూడా నాతో సహకరించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మా కార్బేట్స్ ఉన్నాయి. కార్బేట్స్ తెలుసు కదా, కాశీనాథ్ సారు, శ్రీలత మేడం, మన మేడం పేరు చంద్రకళ మేడం, మేడము, ఇంకా శ్రీదేవి మేడము, ఇంతకుముందు పోయిన శివకుమార్ సార్ తెలుసు కదా మీకు. శివకుమార్ సార్ వీళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఉండి మా కార్యక్రమంలో చేసుకునేవారు. అదేవిధంగా ఇక్కడున్న ప్రసాద్ సార్ అమ్మయ్యండి. ప్రసాద్ సార్ కూడా మీకు అందరూ చెప్పే ఉంటారు. ఆయనకి ఏ విషయమైనా తెలియని విషయం అంటే ఉండదు. ఏదైనా విషయం తెలియని విషయం కావాలంటే ఆయన అడిగి తెలుసుకునేవారు. ఇంకా ఆర్కే సార్ అంటే అది ఒక పుస్తకాల గని. ఎంత తవి తీసినా అందులో జ్ఞానం అనేది ఉంటుంది. అంత మహామేధావి. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి చూసుకొని ఏ విషయం ఎలా అయితే బాగుంటుందని కరెక్ట్గా చెప్పేవారు. ఇంకా మనకి నాగరాజ్ సార్ ఉన్నారు కదా, ఆయన ట్రెజరర్గా అయితే ఎన్ని ఐడియాలు ఉంటాయో అన్ని ఐడియాలు ఆయనలో ఉంటాయి. ఫైనాన్షియల్గా అది ఇది ఏమని చెప్పినా సరే ఆయన చేసేవారు. ఈ విధంగా మనకి నరేష్ సార్ అంటే
నరేష్ సారు మేము బ్యాచ్ అంతా ఆటలు ఆడుకునేవారు. మీకు గుర్తుందో లేదు, మీరు చిన్నపిల్లలు అనుకుంటా. ఇంకా పోయిన 2-3 బ్యాచ్లు బాగా తెలుసు. సాయంత్రం కానీ ఏదైనా పీరియడ్ కార్యంలో వాలీబాల్ బాగా ఆడేవారు. సో అదే ఆ వాలీబాల్ ఆట నాకు ఇంతకాలం కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడిందని అనుకుంటున్నాను. దాంతో పాటుగా కొద్దిగా యోగా కూడా ఉంది. యోగా టిప్స్ కూడా కొన్ని నేర్పించారు. నేను ఇప్పటికి కూడా ఒక అరగంట ఇంట్లోనూ చిన్నగా వ్యాయామం యోగా చేస్తూ ఉంటాను. ఈ మధ్య 4 నెలలు అయింది మానేశాను, లేదా వేరే విషయం. అది చేస్తుంటా. దానివల్ల కొంచెం ప్రశాంతత వస్తుంది. అందరితో కలివిడిగా ఉండడం వల్ల మన మైండ్లో స్ట్రెస్ అనేది ఉండదని నా అభిప్రాయంతో నేను ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసినప్పుడు నేను మ్యాక్సిమం న్యాయం చేశానేమో అనుకుంటున్నా. నా యొక్క బోధనతో మీకు కొంతలో కొంత న్యాయం చేశాను అని అనుకుంటున్నా. మేము 100% కష్టపడినా మీలో 50% కూడా రాదని నాకు తెలుసు. సో 10-20% అయినా కొద్దిగా బాగుపడితే నాకు అదే ఆనందమైతే ఆశిస్తూ, ఇంకా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగతా ఇక్కడ ఉన్న సార్లు కూడా మేడం కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఇంత మంచిగా గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, పిల్లలందరూ కూడా ఆశీస్సులు అందిస్తూ మంచిగా చదువుకోండి, మంచిగా పెరిగి పెద్దవాడిని, మంచిగా డ్యాన్సులు కూడా అయ్యాను. నేనేమన్నా నాకు మాత్రం ఫాలో చేయండి. బాయ్.